హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఐట్రిప్లీ పేపర్. సో ఈ ఐట్రిప్లీ పేపర్ అంటే ఏంటి, అసలు ఏ బ్రాంచెస్కి? సో మోస్ట్లీ ఎలక్ట్రికల్ బ్రాంచెస్కి ఈ ఐట్రిప్లీ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ మీ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ వాళ్ళు ఈ ఐట్రిప్లీ అనేది వినే ఉంటారు. సో ఏంటిది అని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అనేటివి వాళ్ళ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఐట్రిప్లీ పేపర్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఐట్రిప్లీ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఇది ఏం పేపర్ అంటే ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. సపోజ్ స్టూడెంట్సే అవ్వనివ్వండి, లేదంటే ప్రొఫెసర్స్ అవ్వనివ్వండి, రీసెర్చర్స్ అవ్వనివ్వండి, లైక్ ప్రొఫెషనల్స్ లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే. సో వెదర్ దే ఆర్ బిలాంగింగ్ టు ద కోర్ ఆర్ అంటే ఏదన్నా ఒక టాపిక్ పైన రీసెర్చ్ చేసి పేపర్ పబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు దే జనరల్లీ రైట్ ఐట్రిప్లీ పేపర్. సో ఈ ఐట్రిప్లీ పేపర్లో జనరల్లీ 1800 ఆఫ్ పేజెస్ అనేది పబ్లిష్ ఆల్రెడీ అయ్యాయి. ఓకే, సో ఇందులో మనకి మన కాలేజెస్లో చూస్తే మనకి ప్రొఫెసర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు జనరల్గా ఈ ఐట్రిప్లీ పేపర్స్ ఎక్కువ రాస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ పర్టికులర్ డొమైన్ పైన వాళ్ళు టీచ్ చేస్తున్నారు. సో పర్టికులర్ డొమైన్ పైన టీచ్ చేసేటప్పుడు ఒక పలానా టాపిక్ పైన వాళ్ళు ఏదైనా టాపిక్ రీసెర్చ్ చేసి పేపర్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. సో డెఫినెట్లీ వాళ్ళ కెరీర్ అనేది అది అప్గ్రేడ్ అయ్యి అవుతుంది వాళ్ళకి. ఓకే, సో మీరు స్టూడెంట్ అయినా కానీ, ప్రొఫెసర్ అయినా కానీ, లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కానీ, లేదంటే ఎవరైనా కానివ్వండి, మీ కెరీర్లో అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఐట్రిప్లీ పేపర్. ఓకే, సో అలానే రాసేయాలా, ఏదో పెన్ను పేపర్ పట్టుకొని లేదంటే ఒక నోట్ ప్యాడ్ తీసేసుకొని రాసేద్దామా అంటే అది కాదు. ఓకే, సో దీనికోసం కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఆ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వకపోతే మనం ఐట్రిప్లీ పేపర్ అనేది మనం రాయలేము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో పర్ ఇయర్ ఒక్కసారి రాసుకోవచ్చు ఈ పేపర్ అనేది. ఓకే, సో ఫస్ట్ దీనివల్ల కొన్ని ఐట్రిప్లీ రాస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ అన్ని వల్ల చూద్దాం. ఓకే, సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే రికగ్నిషన్, గుర్తింపు. సి, ఇప్పుడు మీకు ఒక ఐట్రిప్లీ పేపర్ అనేది మీరు రాశారు అంటే అది రియల్లీ గ్రేట్ థింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఒక టాపిక్ పైన మీరు రీసెర్చ్ చేసి అంత ఎఫర్ట్స్ పెట్టి రాయడం అండ్ దట్టు ఒక పేపర్స్ని పబ్లిష్ చేయడం, ఇట్స్ నాట్ ఎ జోక్. సో డెఫినెట్లీ మీకు రికగ్నిషన్ అనేది వస్తుంది, అంటే ఆ పేపర్ అనేది చాలా వైరల్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే కెరీర్ అడ్వాన్స్మెంట్. సో ఈ కెరీర్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సి ఇప్పుడు మీకు పలానా టాపిక్ తెలుసబ్బా. లెట్ సపోజ్ మీకు సెమీ కండక్టర్స్ ఫీల్డ్లో పలానా టాపిక్ తెలుసు. సో మీ కెరీర్ ఆ సెమీ కండక్టర్స్లో మీరు ఇంకా డెప్త్ వెళ్తూ ఉంటే దానిపైన ఇంకా ఎన్ని టాపిక్స్ రావచ్చు. సో ఒక ఈ బిగినర్ లెవెల్లో మీరు స్టార్ట్ అయ్యారు, ఆ తర్వాత బిగినర్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి మీరు మూవ్ అవ్వాలి, ఇంటర్మీడియట్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్. సో ఇలా మూవ్ అవ్వాలి అంటే మీరు ఇలా నాలెడ్జ్ని పెంచుకుంటూ, సో అందులో పేపర్స్ అనేటివి పబ్లిష్ చేసుకుంటూ రాస్తూ వెళ్తే డెఫినెట్లీ మీ కెరీర్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది కదా. సో దీనివల్ల ఇది కూడా ఒక బెనిఫిట్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే కాంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్. సి, ఇందులో కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే డెఫినెట్గా మనకి ఒక పలానా పాయింట్ తెలిసింది. సో మీకు రీసెర్చ్ చేస్తూ ఉండగా మీరు ఒక ఒక ఫీల్డ్ ఏదైతే మీరు చదువుతున్నారో దాంట్లో మీకు ఇంకొక ఎక్కువ పాయింట్ తెలిసి మీరే అందరికి చెప్పే సిచ్యువేషన్లో మీరు ఉండొచ్చు. సో దానివల్ల కాంట్రిబ్యూషన్ కూడా అవుతుంది, రైట్? సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్పోజర్ టు పీర్. ఇదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేపర్ రాశారనుకోండి, ఐట్రిప్లీ పేపర్. సో మీరే కాకుండా మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పేపర్ని రివ్యూ చేయడం జరుగుతుంది. సో రివ్యూ చేసినప్పుడు మీరు ఎలా చేస్తున్నారు, గైడ్ లైన్స్ పరంగా ఉందో లేదో అన్ని వెరిఫై చేస్తారు. సో దానివల్ల ఒక ఒక వేరే వ్యక్తి మీ పేపర్ దిద్దుతున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే. ఓకే, సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే గ్లోబల్ పర్స్పెక్టివ్.
గ్లోబల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఐట్రిప్లీ పేపర్లో లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ మీరు రాస్తున్నప్పుడు అక్కడ రాసి పేపర్స్ పబ్లిష్ అవుతున్నప్పుడు మీకు గ్లోబల్ మీట్స్ అవ్వచ్చు, గ్లోబల్ కనెక్షన్స్ అవ్వచ్చు, నెట్వర్కింగ్ పెరగచ్చు. సో అలా మీరు పెరుగుతూ ఉంటే ఆ గ్లోబల్ లెవెల్లో ఆ పేపర్ ఆ యొక్క టాపిక్ పైన మీరు రీసెర్చ్ చేసిన టాపిక్ పైన పర్స్పెక్టివ్ ఏంటి అనేది వరల్డ్ వైడ్ పీపుల్ తోటి మీరు తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజెస్. సి ఒక స్టూడెంట్ పరంగా నేను చెప్పాలి అంటే మీరు మీ కెరీర్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఇలా గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నా కానీ లేదంటే కాలేజెస్ చదువుతున్నా కానీ మీరు మీ తోటి స్టూడెంట్స్తో ఒక ఎడ్జ్ బయట వచ్చి ఒక రిక్రూటర్స్కి కళ్ళల్లో కనబడాలి అంటే డెఫినెట్లీ ఐట్రిపుల్ అనేది బెస్ట్ చాయిస్. సి ఐట్రిపుల్ పేపర్ నువ్వు రాసావు అంటే అది అల్లటప్ప పేపర్ అయితే కాదు. డెఫినెట్లీ మీకు స్టాండర్డ్ పొజిషన్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఐట్రిపుల్ పేపర్తో ఉన్న బెనిఫిట్స్ అనేటివి ఏంటో చూసాం. ఓకే, కానీ ఐట్రిపుల్ పేపర్ ఎలా పబ్లిష్ చేయాలి అనే స్టెప్స్ని ఒకసారి చూద్దాం. ఓకే, సో స్టెప్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ ఏ టాపిక్ పైన రాయాలి అనుకుంటున్నావో రీసెర్చ్ చేయాలి. సి ఫస్ట్ నీకు ఏ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఏ డొమైన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావు నీ కెరీర్ సైడ్ అనేది ఫస్ట్ రీసెర్చ్ చేసుకుంటావు. ఓకే, సో నెక్స్ట్ ఆల్రెడీ ఈ టాపిక్ పైన రీసెర్చ్ చేసి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటావు కదా, ఆ టాపిక్ పైన ఎక్కడైనా ఆల్రెడీ పేపర్స్ రాసి ఉన్నాయా, ఆ పబ్లిష్ చేసిన పేపర్స్ ఉన్నాయా, ఆ పలానా పేపర్స్ని నువ్వు రిఫర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఎడిట్ యువర్ టాపిక్. సో పలానా పేపర్స్ని నువ్వు రిఫర్ చేసుకున్నాక అన్ని చేశాక ఇప్పుడు నువ్వు రాయడం స్టార్ట్ చేస్తావు. ఓకే, పలానా ఐడియాస్ని పుట్ చేస్తావు, తీసేస్తావు, మళ్ళీ పెడతావు. సో అలా ఐడియాస్ని మారుస్తూ ఆ టాపిక్ పైన నీ ఐడియాస్ అనేటివి పోస్ట్ చేస్తూ పబ్లిష్ చేస్తావు మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఏం ఫాలో అవ్వాలి అంటే ఐట్రిపుల్ అనేది గైడ్ లైన్స్, ఆ ఫార్మాటింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆ ఫార్మాటింగ్ కనుక మనం ఫాలో అవ్వకపోతే మన పేపర్ అనేది పబ్లిష్ అవ్వదు. డెఫినెట్లీ మీరు మళ్ళీ 1 year దాకా వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి గైడ్ లైన్స్ అనేటివి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి పబ్లిష్ చేసే ముందు. సో నెక్స్ట్ ఏంటి, సో పేపర్లో మినిమం మనకి ఇట్లా ఉంటుంది కదా, ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రొడక్షన్, కన్క్లూజన్, స్టేట్మెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి కదా. సో జనరలీ మనం పేపర్ని పబ్లిష్ చేసేటప్పుడు అంటే పేపర్ని రాసేటప్పుడు కూడా అంటే మనకి ఎలా ఉంటుందంటే సపోజ్ ఇంట్రొడక్షన్ పారా ఒకటి, లైక్ దానిపైన లిటరేచర్ ఎలా, దాని టాపిక్ పైన రివ్యూ ఎలా ఒక పారా, సో నెక్స్ట్ మెథడాలజీ దానిపైన ఎలా ఉంటుంది, నెక్స్ట్ దానిపైన రిజల్ట్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో కన్క్లూజన్ ఏమై ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు పేపర్లో సమ్ ఆఫ్ ది కామన్ స్టెప్స్, లైక్ ఒక పేపర్ ఫార్మాట్ రాసేటప్పుడు ఇవన్నీ కొన్ని కామన్ స్టెప్స్ వాళ్ళు ఫాలో అయ్యేవి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ ఐత్రిప్లీలో చాలా జర్నల్స్ అనేటివి మనకు ఉంటాయి. సి పలానా జర్నల్ అనేదే ఉండదు ఇందులో. సి ఇందులో చాలా టైప్స్ ఆఫ్ జర్నల్స్ ఉంటాయి కాబట్టి సో ఏ జనరల్ అయినా మీకు పర్టికులర్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ లాగా సూట్ చేసుకొని మీరు మూవ్ అవ్వచ్చు. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ది స్టెప్స్ టు ఫాలో టు పబ్లిష్ ఐట్రిప్లీ పేపర్ అండ్ ఇవి సమ్ ఆఫ్ ది బెనిఫిట్స్. ఓకే, సో ఈ వీడియో డెఫినెట్లీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్లో చదువుతుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.